హలో అండి, అందరికీ నమస్తే. రేపటి రోజున కొత్త అమావాస్య. ఉగాదికి ముందు రోజున కొత్త అమావాస్య అనడం ఒక వాడుక. 18/3/2026 రోజు బుధవారం ఉదయం 7:45 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:45 వరకు అమావాస్య తిథి ఉంటుంది. అమ్మవారికి ఉపారాలు, వ్యవసాయ పనులు అన్నీ ఉదయం 8 గంటల నుండి ప్రారంభం చేసుకోవచ్చు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో చాలా విశేషంగా చెప్పుకుంటారు ఈ కొత్త అమావాస్య. రాబోయే కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. కొత్త అమావాస్య అని మన పెద్దలు అంటుంటారు. కొత్త అమావాస్య నాడు గ్రామ దేవతల ఆరాధన చేస్తారు. నూకాలమ్మ, గంగానమ్మ, మరిడమ్మ, పోలేరమ్మ గ్రామ దేవతలను ఆరాధిస్తారు. ఈ రోజున అమ్మవారికి ఉపారములు అంటే అమ్మవారికి పెట్టే నైవేద్యాలు. అవి వేడి ఉపారము ఉంటుంది, చల్లని ఉపారము అని కడుపు చలువ కోసం తమ పిల్లలు చల్లగా ఉండాలని చెప్పి ఈ ఉపారాలు అమ్మవారికి చెల్లించుకుంటారు. పెట్టిన నైవేద్యాన్ని ఇంటి చాకలికి ఇస్తారు. ఇంటిలో ఈశాన్యంలో గోడకు గుండ్రంగా అమ్మవారి ముఖంలాగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అమ్మవారిని ఆహ్వానించి పూజించుతారు. అమ్మవారికి నైవేద్యంగా 3 విస్తర్లు వేసి వండిన పదార్థాలను వడ్డించి నైవేద్యం పెట్టి హారతి ఇస్తారు. మీరు కూడా ఈ కొత్త అమావాస్య రోజు మీ దేవతని పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందండి. గ్రామానికి దూరంగా ఉన్నవారు గ్రామ దేవతని తలుచుకొని మీ ఇంట్లో కూడా గోడకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారిగా భావించి పూజ చేసుకోవచ్చు.